దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానం చేసుకుందామండి. ధ్యాన వాక్యంగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గేషీయులను, అమోరీయులను, యోబీసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందురు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, కనానులో ఉన్న 7 జాతులను మీరు వెళ్ళగొట్టిస్తానని ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేవా, ఆ 7 జాతుల గురించిన వివరాన్ని దేవా ఈరోజు మేము ధ్యానిస్తుండగా మా జీవితాల్లో మేము వేటి మీద జయం పొందాలో స్పష్టంగా మీరు మాకు బోధించి, ఇశ్రాయేలుకి ఏ విధంగా 7 జాతుల మీద విజయం ఇచ్చారో మాకు కూడా ఈ లోకంలో జయించవలసిన 7 విధాలైన పాపాల మీద గొప్ప విజయాన్ని పొందిన ఆయన నిత్య జీవంలోకి మేము ప్రవేశించడానికి మాకు కావలసిన వర్తమానమును అందించుమని యేసు పరిశుద్ధ దివ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలుకు దేవుడు చేసినటువంటి వాగ్దానంలో మరి కనాన్లో ఉన్న 7 జాతుల వారిని వెళ్ళగొట్టిస్తానని చెప్పడం జరిగింది. ఎందుకు ఆ 7 జాతుల వారిని దేవుడు వెళ్ళగొట్టించాడు అంటే, అసలు ఎవరు ఆ 7 జాతుల వారు ఎవరు? కనాను దేశంలో నివసిస్తున్న ఆ 7 జాతుల వారు ఎవరు? దేవుడు ఎందుకు ఆ జాతుల వారిని వెళ్ళగొట్టి ఇశ్రాయేలుకు ఆ దేశాన్ని ఇచ్చారో ఈరోజు వాక్య ధ్యానంలో నుంచి మనం నేర్చుకుందామండి. మొట్టమొదటిగా మనం చదువుకున్న ఈ 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్న 7 జాతులు లెక్క పెట్టండి, అక్కడ 7 ఉంటాయి. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజీయులు, గిర్గేషీయులు, అమోరీయులు, మోయాబీయులు. ప్రియులారా, ఈ 7 జాతుల వారిని కూడా ప్రభు ఎల్లగొట్టించారు. అసలు ఈ 7 జాతుల వారు ఎవరు అని బైబిల్ ఆధారంగా మనం చూస్తే ఆది కాండములో వీరి గురించి కొంత వివరం మనకి దొరుకుతుంది. నోవాకి 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపేతు. ఈ హాములోంచి వచ్చినటువంటి వారే కనానీయులు. ఇంచుమించుగా ఈ 7 జాతుల వారు కూడా హాములో నుంచే వచ్చారని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తెలుసుకోవచ్చు. ఒకసారి మీరు గ్రంథాన్ని తెరిచి చూడండి. ఆది కాండము 10వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం, చూడండి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కాబట్టి ఈ కనాను ఎవరంటే హాము కుమారుడు. కాబట్టి కనానులోంచి వచ్చిన వారే కనానీయులు అని మనం అర్థం చేసుకోవచ్చండి. ఒకసారి మీరు దేవుని వాక్యంలో ఆది కాండం 26వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ మనకి హిత్తీయుల గురించిన విషయం కనబడుతోంది. ఆది కాండం 26వ అధ్యాయము 34వ వచనం. ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెగు బాసేమెతును పెండ్లి చేసుకొనెను. అంటే అబ్రహాము, ఇస్సాకు వీరందరూ కూడా కనాన్ దేశంలోనే పరదేశులుగా నివసించడం జరిగింది. ఇస్సాకు తన చిన్న కుమారుని యాకోబుని పిలిచి, ఈ దేశపు కుమార్తెలు ఎవరిని వివాహం చేసుకోవద్దు, నీవు స్వజనుల దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి ఇస్సాకును పంపించిన విషయం
యాసావుకు తెలిసి అతను ఏం చేస్తాడంటే హిత్తీయుల కుమార్తెను పెళ్లి చేసుకున్నట్టుగా ఇక్కడ మనకి వాక్యంలో కనబడుతోంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంటే అంతకుముందు నేను యాకోబును ఈ దేశపు కుమార్తెల్లో ఎవరిని పెళ్లి చేసుకోవద్దని ఇస్సాకు చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఈ హిత్తీయుల ఆ దేశంలో నివసిస్తున్న హిత్తీయుల కుమార్తెలు ప్రాణాన్ని విసిగించారని రాయబడింది. చూడండి మీరు ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనంలో, మరియు రెబెక్క ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబుకు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వల్ల నాకేమి ప్రయోజనం? కాబట్టి యాసావు చేసుకుంది ఎవరిని అంటే హిత్తీయులు. ఇక్కడ హేతు కుమార్తెలను రాయబడింది. దీన్ని బట్టి చూస్తే హేతులోంచి వచ్చిన వాళ్ళే హిత్తీయులు. కాబట్టి మనకి 7 జాతుల్లో కనానీయులు కనబడుతున్నారు, హిత్తీయులు కనబడుతున్నారు. కాబట్టి వీరందరూ కూడా ఆ దేశానికి చెందిన వారుగా మనం అర్థం చేసుకోవచ్చండి. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ మన ఆదికాండం 10వ అధ్యాయము 15వ వచనంలోకి వెళ్దాం రెండొకసారి. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును. కాబట్టి హేతులోంచి వచ్చిన వాళ్ళు హిత్తీయులు. దీన్ని బట్టి చూస్తుంటే కనానీయులు, హిత్తీయులు వీళ్ళందరూ కూడా హాము వంశంలోంచి వచ్చిన వాళ్ళుగానే కనబడుతున్నారు. ఇంకా మీకు 15వ వచనంలో యోబీసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు. కాబట్టి ఈ జాతులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే కనాన్లోంచే వచ్చారని స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇంకా మనం చూద్దాం ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి ఈ విధంగా కనానీయులతో కూడా ఈ 7వ జాతిగా పిలువబడుతున్న పెరిజ్జీలు కూడా ఆ దేశంలో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా వీళ్ళందరూ కూడా హాము సంతానంగా ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది. నిజంగా నోవహు తన కుమారులకి ఇచ్చిన దీవెన మనం చూస్తే షేము వంశాన్ని దేవుడు దీవించాడు. షేము దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక. యాపేతు విశాలపరచబడ్డాడు. కానీ ఈ హాము ఉన్నాడు చూసారా, హాము కుమారుడైన కనాను గురించి ఆదికాండం 9వ అధ్యాయము 25వ వచనంలో నోవహు చెప్తున్న మాట చూడండి. కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును. చూడండి 26వ వచనం 3వ లైన్లో కానాను షేముకు దాసుడవుతున్నట్టుగా ఆ వచనం మనకు అర్థమవుతుంది. 27వ వచనంలో యాపేతుకు కూడా కనాను దాసుడవుతాడని, ఎందుకు మరి కనాను శపించబడ్డాడు, ఎందుకు షేముకి యాపేతుకి అనగా సహోదరులకి హాము వంశం కనానీయులు, కనానులో ఉన్న జాతుల వారు ఎందుకు దాసులు అవుతారు అంటే వారు దేవుని విడిచిపెట్టిన వారిగా. నిమ్రోదు మనకు తెలుసు కదండి, నేనే దేవుణ్ణి అంటాడు. అంటే మనిషిని పూజించడం, నిజమైన దేవుణ్ణి పూజించడం విస్మరించి నేను సూర్యుణ్ణి, నా భార్య చంద్రుడు, నా పిల్లలు నక్షత్రాలని విగ్రహారాధన ప్రారంభం చేసింది ఎవరంటే ఈ హాము వంశంలోంచి వచ్చిన వాళ్ళు. వారు అనేక విషయాల్లో దేవుని భయము లేనివారిగా, దైవ భీతి లేనివారిగా వాళ్ళు శపించబడిన విధానం దేవుని వాక్యంలో నుంచి మనం
నేర్చుకుంటూ ఉంటాం. మరి అబ్రహాము ఎవరు? షేమో వంశంలోంచి వచ్చినవాడు. ఇతనికి దేవుడు దర్శించినప్పుడు అతడు తన స్వజాతిని విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈ అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీరిలోంచే ఇశ్రాయేలీలు రావడం జరిగింది. ఈ అబ్రహాము సంతానములోంచి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా అన్ని జాతుల వారు, భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా దీవించబడ్డానికి కారణమయ్యింది. అర్థమైంది కదండి? ఈ 7 జాతుల వాళ్ళు ఆము సంతానంగా, కనాను సంతానంగా కనాను దేశంలో వీరు నివసిస్తున్నారని మనకు అర్థమవుతుంది. సరే, 7 జాతుల వారిని వెళ్ళగొడతానని దేవుడు ఎందుకు చెప్తున్నారు అంటే, వెళ్ళగొట్టడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తేనండి, వీరు దుష్ట ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారని మనకి దేవుని వాక్యం బట్టి అర్థమవుతుంది. మీరు ఒకవేళ చాలా క్షుణ్ణంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే కనుక లేవియా కాండం 18వ అధ్యాయము 20వ అధ్యాయము వారి యొక్క పాపము యొక్క దుస్థితిని మనకి చాలా తేటతెల్లంగా తెలియచేస్తూ ఉంటుంది. ఈ లేవియా కాండములో నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు వెళ్ళబోతున్న ఆ వాగ్దాన దేశమైన కనాన్ దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి పాపాలు చేస్తున్నారో అలాంటి పాపాలు మీరు చేయకూడదు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. వారు ఇలాంటి పాపాలు చేశారు కాబట్టే నేను వారిని ద్వేషిస్తాను, వాళ్ళని వెళ్ళగొడుతున్నాను, ఆ దేశాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే జీవితాన్ని మీరు జీవించినట్లయితే వారు ఏ విధంగా వెళ్ళగొట్టబడ్డారో మీరు కూడా వెళ్ళగొట్టబడతారు అని దేవుడు స్పష్టంగా ముందుగానే సీనాయి పర్వతం దగ్గరే దైవజనుడైన మోషే ద్వారా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు లేవియా కాండం 18వ అధ్యాయం మీరు చదవగలిగితే మొదటి నుండి చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశార ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఎందుకు ఏంటి మీరు చూడండి 6వ వచనంలో, మీరు ఎవరును తమ రక్త సంబంధుల మానఛేదన తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. ఇలా ఒక వ్యక్తి అక్రమ సంబంధం, లైంగిక అపవిత్రత కలిగి ఉండకూడదని దేవుడు చెప్తూ 24వ వచనానికి రండి. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. అర్థమవుతుందండి? ఆ దేశము అపవిత్రత గలది గనుక నేను దానిని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగా ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్క వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే కానీ మీలో నివసించు పరదేశీయే కానీ ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలని దేవుడు వెళ్ళగొడుతున్నాడు? దేవుడు అన్యాయస్తుడు కాదు. తన పిల్లలకి ఆ దేశాన్ని ఇవ్వడానికి అన్యాయంగా ఆ దేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టలేదు. వారు చేసినటువంటి పాపానికి వీరిని శిక్షాబద్ధంగా దేవుడు వాడుకున్నాడు. ఒకవేళ తర్వాత కాలంలో అదే పాపాలు వీరు కూడా చేస్తే వీరిని కూడా వెళ్ళగొట్టిస్తానని
దేవుడు చెప్తా ఉన్నారు. ఇంకా క్లియర్గా మీకు అర్థం కావడానికి 20వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఇశ్రాయేలీయుల్లో కానీ ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెను. అంటే నరబలులు ఇవ్వడం, సోదె చెప్పించుకోవడం, వ్యభిచారం, ఇలాంటి పాపాలన్నీ కూడా నాకు అసహ్యం. అలాంటి తప్పులు వారు చేశారు, అందుకే వాళ్ళని వెళ్ళగొట్టిస్తున్నాను అని చెప్పి అలాంటి జీవితం మీలో ఉండకూడదని చెప్తూ 23వ వచనం చూడండి ఒకసారి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారాలను బట్టి నడుచుకొనకూడదు, వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి అందు అసహ్యపడి తిని. అర్థమైంది కదండి. ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టించడానికి కారణం ఏంటి? వాళ్ళలో వాయి వరసలు లేని వ్యభిచారం ఉంది, లైంగిక అపవిత్రత ఉంది. ఇలా చూడండి, నరబలులు ఇవ్వడం ఉంది, సోదె చెప్పించుకోవడం, కర్ణ పిచాచి దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు అవన్నీ చదివితే అవన్నీ చూచిన దేవుడు అసహ్యపడి వారి పాప శిక్షను బట్టి వారిని ఆ దేశంలో నుంచి పంపివేయడం జరిగింది. ఒకసారి మీరు ద్వితీయోపదేశ కాండానికి రండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 4-5 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులు ఆ దేశంలో ప్రవేశించడానికి వారి నీతి కానీ వారి యథార్థత కానీ కారణం కాదండి. ఆ దేశములో ఉన్న ప్రజల యొక్క చెడుతనాన్ని బట్టియే వారు వెళ్ళగొట్టబడుతున్నారు అనేది వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఇంచుమించుగా 400 సంవత్సరాలు, మీరు ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ వాగ్దానం మనకు కనబడుతుంది. ఆదికాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఈ భాగాన్ని మీరు చదివితే 4వ తరం వాళ్ళు ప్రవేశిస్తారు. ఎందుకు? అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదని దేవుడు చెప్తారు. అంటే 400 సంవత్సరాలు, 4 తరాలు దేవుడు వారికి కృపాకాలంగా ఇచ్చాడు. వారు మార్పు చెందుతారేమోనని. చూడండి, రాహాబు అని వేశ్య మార్పు చెందినప్పుడు ఆ దేశ ప్రజలతో ఆమె నశించిందా అండి? నశించలేదు కదా. ఒకవేళ దేవుడిచ్చిన కృపాకాలంలో వారు నిజంగా మార్పు చెందినట్లయితే వారిని దేవుడు క్షమించేవాడే. చూడండి, యోనా గారు వెళ్ళి నినివే వారికి వర్తమానం చెప్పినప్పుడు వారందరిని నాశనం చేస్తానని దేవుడు చెప్పారు కదా. కానీ వారు చెడుతనాన్ని విడిచిపెట్టి, దుర్మార్గాలు విడిచిపెట్టి, గోనె బట్ట కట్టుకుని తమను తాము తగ్గించుకున్నారు లేదా? చెయ్యనుద్దేశించిన కీడు దేవుడు చేయలేదు, పశ్చాత్తాపడ్డాడు వారు మార్పును చూచి. అంటే దేవుడు వారికి కృపాకాలాన్ని ఇచ్చాడు మార్పు చెందడానికి. మనకు కూడా దేవుడు ఎన్నో తరుణాలు ఇస్తున్నాడండి. మనం మార్పు చెందితే ఆయన ప్రేమతో, కృపతో
మనల్ని చేర్చుకుంటాడు. ఆయన కృప కనికరము గల దేవుడు. మన పాపాన్ని క్షమించి మనల్ని కృపతో జ్ఞాపకం చేసుకునే దేవుడు. నిజం చెప్పాలి అంటే ఇశ్రాయేలీల కంటే కనాను దేశంలో ఉన్నవాళ్లే బలవంతులు అని వాక్యంలో వ్రాయబడింది. మరి ఆ బలమైన జనుల మీద ఇశ్రాయేలీలకి విజయం ఎలా వస్తుంది అంటే దేవుడే దహించు అగ్నిగా వారికి ముందు వెళుతూ శత్రువుల మీద గొప్ప విజయాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు మనకి. ఏంటా ప్రశ్న? ఆ 7 జాతుల్ని వెళ్ళగొట్టుకుంటే ఉంటే ఇశ్రాయేలుకి నష్టమా? వాళ్ళని దాసులుగా చేసుకోవచ్చు కదా. కానీ దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, వారిలో ఎవరిని మీ యొద్ద ఉంచుకోవద్దు, సమూలంగా వారిని నాశనం చేయండి అని దేవుడు చెప్తా ఉన్నారు. అలా చెప్పడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ఒకసారి మీరు సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనము నుండి చూద్దామండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులు వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చితురో వారు మీ కన్నులలో ముళ్ళుగాను మీ ప్రక్కలలో సోలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చెయ్యతలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పము. అంటే వారు ఉండడం వల్ల ఏమవుద్ది? రేపన్న రోజున వారి ఆచారాలని, వారి కలిగిన చెడు ప్రవర్తన మీ మీదకి వచ్చేలాగా మిమ్మల్ని చెడగొడతారు. కాబట్టి మీ కళ్ళల్లో ముళ్ళుగా, మీ ప్రక్కల్లో సోలాలుగా వాళ్ళు ఉంటారు. గనుక వారిని కనికరించవద్దు అని దేవుడు చెప్తా ఉన్నారు. మీరు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి మనం చూద్దాం రండి. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకుని వారితో వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను వెళ్ళగొట్టుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. నిజంగానే తర్వాత చరిత్ర మనం చదివితే కొంచెం నిర్లక్ష్యత వహించి ఎక్కడైతే వీళ్ళని వెళ్ళగొట్టలేదో వాళ్ళ వల్లే వీళ్ళకి భయంకరమైన నాశనం తటస్థించిందని తర్వాత చరిత్రను బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది ఇశ్రాయేలు చరిత్ర. ఇందులో నుంచి క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనం నేర్చుకునే పాఠం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులు ఆ 7 జనాంగాల్ని వెళ్ళగొట్టారు. పోప్ గ్రెగరీ అనేటువంటి ఈ మహనీయుడు పాపములను 7 భాగాలుగా విభజించాడు. ఏ పాపం అయినప్పటికీ కూడా ఈ 7 పాపాల్లో ఏదో ఒక దాంట్లో ఉంటుందటండి. మనం ఇప్పుడు ఈ 7 పాపాలని జయించాలి. ఏంటి ఆ 7 పాపాలు అంటే గర్వం, కోపం, అసూయ, వ్యభిచారం, తిండిపోతనం, ధనాశ, సోమరితనం. మరి వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఈ పాపాలతో నిండి ఉన్న వాళ్ళని చంపారు కాబట్టి వాళ్ళు బ్రతికారు. వారి జీవితకాల దినాల్లో ఎప్పుడూ వారిలో సహవాసం చేయకుండా నిర్మూలన చేయమని దేవుడు చెప్పారు. ఈ రోజున ఈ 7 రకాల పాపాలని
మనం చంపకపోతే ఆ పాపం ఏదో ఒక రోజున మనం చంపుద్దండి. ఇది నిశ్చయం, నిజం. ఒక కొంతమంది వేదాంతులు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న ఈ 7 జాతులు 7 రకాలైన పాపాలకి సాదృశ్యంగా ఉన్నారని కొందరు చెప్పడం జరిగింది. చూడండి, ఒకసారి మీరు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి మన ధ్యాన వాక్యం దగ్గరికి మీరు రండి. చూడండి, ఫస్ట్ కనబడేది ఏంటి? కనానీయులు. కనానీయులు ధనాపేక్షకు సాదృశ్యంగా ఉన్నారని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనబడేది ఎవరమ్మా? హిత్తీయులు. వీరు అసూయపరులుగా మనకు కనబడతారు బైబిల్లో. తర్వాత మూడవది హివ్వీయులు. వీరు వ్యభిచారానికి సాదృశ్యంగా ఉన్నారు. తర్వాత కనబడేది పెరిజ్జీయులు. వీరు కోపానికి సాదృశ్యంగా ఉన్నారండి. తర్వాత కనబడేది గిర్గేషీయులు. వీరు తిండిపోతనానికి సాదృశ్యంగా ఉన్నారు. తర్వాత మనకు కనబడేది అమోరీయులు. వీరు గర్వానికి సాదృశ్యంగా ఉన్నారు. తర్వాత కనబడింది యొబీసీయులు. వీరు తిండిపోతనానికి సోమరితనానికి వీరు సాదృశ్యంగా ఉండడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 7 విషయాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క దాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేస్తూ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తుతి కలుగును గాక. మొట్టమొదటిగా ఎవరు చెప్పండి? కనానీయులు. వీరు దేనికి సాదృశ్యం అన్నాను? ధనాపేక్షకి. తర్వాత ఎవరు? హిత్తీయులు. వీరు అసూయకి. తర్వాత హివ్వీయులు వ్యభిచారానికి. తర్వాత పెరిజ్జీయులు కోపానికి. తర్వాత గిర్గాషీయులు తిండిపోతనానికి. తర్వాత అమోరీయులు గర్వానికి. 7వదిగా యొబీసీయులు సోమరితనానికి సాదృశ్యం. ఇలా చూడండి, ఇక్కడ కూర్చున్న మన విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళి నాశనములోనికి, నరకములోనికి తీసుకెళ్ళేవి 7 పాపాలు. ఈ 7 పాపాల్లో ఏదో ఒక పాపం మన నాశనం చేస్తుంది. గనుక పాపం మీద జాలిపడడం, పోన్లే అని చెప్పడం, జనవరి 1కి విడిచిపెడతానని వాయిదా పెట్టడం. అసలు జనవరి 1గా మనం ఉంటామని గ్యారంటీ ఏంటండి? కాబట్టి దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, పాపాన్ని ఎప్పుడు కనికరించకూడదు, జాలిపడకూడదు. ఒక్కసారి దాని మీద జాలిపడితే అది మన ఖచ్చితంగా చంపితీరద్ది. కనుక వీటి విషయంలో మనం ఆలోచన చేద్దాం. విశ్వాస జీవితానికి 7 చాలా ప్రమాదకరమైన విషయాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 7 విషయాల గురించి చెప్పమంటారా? విందామా? రైట్. ఫస్ట్ది ఏంటి చెప్పండి? కనానీయులు అనగా ధనాపేక్ష. బైబిలు ధనాపేక్ష గురించి ఏం చెప్తుంది? అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఇలా చెప్తుంది: ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము. దానిని కొందరు ఆశించి విశ్వాసములోంచి తొలగిపోయి నానా విధములైన బాధలతో తమ్మును తాము పొడుచుకున్నారు అని రాయబడింది. ఈరోజు అన్యాయానికి, దోపిడీలకి, అబద్ధాలకి, మోసాలకి మూలం ఏంటి అంటే డబ్బు సంపాదించాలి. దేవుని ప్రియబిడ్డలారా, మన కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, దానిని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో అబ్రహామును ధనవంతుడిగా దేవుడు చేశాడు, యోబు గారిని ధనవంతుడిగా దేవుడు చేశారు. కానీ ఎన్నడూ వారు డబ్బుని ప్రేమించలేదు, దేవుణ్ణి ప్రేమించారు. చాలామంది జీవితాలు మనం చూస్తే ఆకాను అనే ఒక వ్యక్తి కనబడతాడు మనకు బైబిల్లో. అతడు
మనం నెక్స్ట్ యెహోషువ గ్రంథ ధ్యానాల్లోనే వింటాం. అది అతడు ఎరుకో నుంచి ఏమీ తీసుకురావద్దంటే అక్కడ వెండిని బంగారుని ఆశపడి తర్వాత కాలంలో మరణం తెచ్చుకున్నాడు. చూసారండి, అంతకంటే ఎక్కువ వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. చూసారా? కాబట్టి ధనాపేక్ష ఎంత భయంకరమైన కీడో. ఏలియాను వెంబడించిన ఎలీషా రెండంతల ఆత్మను పొందుకున్నారు. ఎలీషాను వెంబడిస్తున్న ఎలీషాకి శిష్యుడిగా ఉన్న గెహాజీ ఏ డబ్బు అయితే తన గురువు వద్దనుకున్నాడో అదే డబ్బుకు ఆశపడి కుష్టివ్యాధి తెచ్చుకున్నట్టుగా వాక్యంలో మనం చూస్తామండి. రాజు అయిన ఆహాబు గురించి రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది. రాజుగారికి ఎంత ఆస్తి ఉందో, కానీ అక్కడ ఆయన నాబోతు అనేటువంటి ఒక ఆయన పిత్రార్జితం, ఆయనకి ఒక భూభాగం ఉంది, దాని మీద కన్నుబడింది. దాన్ని అమ్మమంటే ఆయన అమ్మని అంటాడు. నా పిత్రార్జిత విధి, అమ్ముకోవాల్సిన పని లేదంటాడు. ఆయన మంచం మీద ముడుచుకుని ఉంటే యెజబెల్ అడిగి, ఎందుకు నువ్వు లేచి భోంచేయి, ఆ భూమి నీకు ఇప్పిస్తానని అన్యాయంగా అక్రమంగా మరి చెడ్డ సాక్షులను పెట్టించి నాబోతుని చంపించిన చరిత్ర మనమందరం ఎరుగుదాం. దానివల్ల ఆహాబు తన కుటుంబం, తన వంశం దేవుని ఉగ్రతకి, దేవుని శిక్షకి గురయ్యిందండి. కారణం ఏంటి? ఉన్న భూమితో తృప్తి లేదు అతనికి. దేవుడు అతను రాజుగా చేసిన తృప్తి లేదు. ఒక సామాన్యమైన వ్యక్తి యొక్క భూమిని అతడు ఆశపడ్డాడు. దేవుని ప్రియబిడ్డలారా, మనకి యేసు ప్రభుతో ఉన్న శిష్యుల్లో ఒకరైన ఇష్కరియోతు యోధ మనందరికీ తెలుసు. ఎవడి దేవుడు ఎంతోమంది ఉండగా అతనికి ఆయనతో ఒక శిష్యుడిగా ఉండే భాగ్యం ఇచ్చాడు కదండి. నిజంగా ఆ 12 మందిలో ఒకరిగా ఉండడం ఎంత ధన్యత. పరలోక పట్టణానికి వారిని పునాదులుగా చేశాడు కదా. సంఘానికి వారు పునాదులుగా పరిచర్యలో వాడబడ్డారు కదండి. కానీ అపోస్తలత్వాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? ఆ పరలోక భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? కేవలం ధనాపేక్ష. యేసు ప్రభు వారిని 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు కదండి. అంటే యేసు పోయినా పర్లా, నాకు డబ్బు వస్తే చాలనుకున్నాడు అంతే. యేసు ప్రభు చెప్పిన లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడి గురించి చెప్పారు. విస్తారమైన పంట పండింది. అతడు చూడండి, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము సుఖించుము అంటున్నాడు. అంటే అతనికి ఆ ఆస్తిని సంపాదించుకోవాలి, గొప్పవాడిని అయిపోవాలి, దానితో ఏదో అనుభవించేయాలని కోరిక. ఒక రోజున ఒక యవనస్తుడైన అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని చెప్పాడు. ఆజ్ఞలు పాటించిన ప్రభు చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి పాటిస్తానన్నాడు. మంచిది. ఇంకా నా కొదువేంటని అడిగాడండి. నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే వ్యసన పడుతూ యేసుని విడిచి వెళ్ళిపోయాడండి. మరి లోటు చెప్పమన్నాడు. లోటు ప్రభు చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు దేవుని కంటే. నువ్వెంత సంపాదించినా ఒకరోజు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి. పరలోకంలో ధనం కూర్చుకోవడం నేర్చుకోవాలి. నీ ధనం ఎక్కడుంటుంది, నీ హృదయం అక్కడ ఉంటుంది. నువ్వు పేదలకు సహాయపడి దిక్కులేని వారికి దేవునికి ఇచ్చిన సొమ్ములో కొంత ఇస్తే, దేవుని కోసం నీ సొమ్ము ఉపయోగిస్తే రేపు నిత్య నివాసాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేర్చుకుంటారు. కానీ ఇతడు ధనాపేక్ష కలిగి ఏం పోగొట్టుకున్నాడండి? నిత్య జీవాన్నే వదిలేసుకెళ్ళిపోయాడు, యేసునే వదిలేసుకెళ్ళిపోయాడు. అందుకే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభమని ప్రభు చెప్తారండి. పౌలు గారు అయితే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటారు కొలసీ పత్రిక 3:5లో. కాబట్టి దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. కాబట్టి ఈరోజు డబ్బును ఆశించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదండి. చాలామంది న్యాయమైన సంపాదనకి ఇష్టపడరు. నేను కష్టపడితే ఎంత వస్తుంది, మోసం చేస్తే బోల్డ్ వస్తుంది, లంచాలు తీసుకుంటే బోల్డ్ వస్తుంది. నిజమే, కానీ లంచము సొమ్ము నీ నోటిలో మట్టి కొడద్దని బైబిల్లో ఉందండి. కాబట్టి కష్టపడదాం,
నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుడు మనకిచ్చే వాటితో మనం సంతృప్తి కలిగి ఉండాలి, దేవుని స్తుతించాలి. కాబట్టి దేవుడిని అడుగుదాం, దేవా ఈ ధనాపేక్షను జయించే శక్తి నాకు దయచేయండి. ప్రభు అంటారు, ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. ఒక వరలో 2 కత్తులు ఎమ్మడవు. దేవునికి సిరికి నువ్వు దాసుడుగా ఉండలేవు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. దేవుడు మన ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉందాం. అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి కలిగి ఉందాం. భూమి మీద ఉండగా అమ్మా అడవిలో సింహపిల్ల అయినా ఆకలి కొంటాయేమో కానీ మనల్ని పస్తు పెట్టడం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాయి. అన్నం వస్త్రం ఈ భూమి మీద మనకు అవసరం, అది దేవుడు నిశ్చయంగా ఇస్తాడు. అంతేగాని అధికమైన ఆశలకు వెళ్ళి దేవుని చిత్తానికి మనం దూరం కావద్దు. చాలామంది అండి దీపాన్ని వెలిగించంట కొంచెం కింద పెడతారంట, మంచం మీద పెడతారు, మంచం కింద పెడతారంట. అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందిన వ్యక్తి రక్షించబడిన తర్వాత అతను మంచం కింద పెట్టడం అంటే సోమర్ధనం, ప్రార్థన చేయకపోవడం, సన్నిధికి వెళ్ళకపోవడం, వాక్యాన్ని ధ్యానించకపోవడం, ఎంతసేపు సోమర్ధనం. మరి కొంచెం కింద పెట్టడం అంటే ఏంటి? వ్యాపారంలో పెట్టడం. నాకు ఎక్కడ ఖాళీ అండి బైబిల్ చదువుతాకి, ఆదివారం మందిరానికి రావడం ఎక్కడ ఖాళీ అండి, పొద్దున అదండి, మధ్యాహ్నం ఇదండి, రాత్రి ఇదండి, ఒక 5 నిమిషాలు కూడా నాకు ఖాళీ ఉండదండి. అంటే బ్రతుకు తెరువుకి కష్టపడడం అవసరమే, కానీ దేవుణ్ణి దూరం చేసే సంపాదన వ్యర్థం అని ఎప్పుడైనా గుర్తించావా? నువ్వు వ్యక్తిగత ప్రార్థన కానీ, సంఘ కూడికలకు కానీ, ఆదివారపు ఆరాధనకి కానీ నువ్వు రావడానికి అడ్డుగా ఉన్న ఏ సంపాదనైనా వ్యర్థమే. బైబిల్ అంటుంది, నాకు వేరే మీరేమీ చెయ్యలేరు. కాబట్టమ్మా దేవునికి మనం ఎప్పుడు కూడా దూరం కాకూడదు అనే సత్యాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఒకవేళ అలాంటి ధనాపేక్షలో మనం ఉంటే దేవుడిని క్షమాపణ అడిగి దాని మీద మనం విజయాన్ని పొందుకుందాం. రెండవదిగా హిత్తీయుల గురించి. హిత్తీయులు అంటే ఎవరని చెప్పాను? అసూయ. ప్రియులారా, అసూయ అనేది విశ్వాస జీవితానికి చీడపురుగు లాంటిదండి. చీడపురుగు ఏం చేస్తుంది? పైన ఉండదు, అది చెట్టు క్రింద వేర్లు కొట్టేస్తుంది. చెట్టు బాగానే కనబడుతూ ఉంటుంది, ఒక రోజున అది ఎండిపోద్ది, ఫలాన్ని పోగొట్టుకుంటుంది, పచ్చదనాన్ని పోగొట్టుకుంటుంది. ప్రియులారా, ఆ ఎండిపోయిన జీవితం చీడపురుగు వల్ల వస్తుంది. విశ్వాసికి కూడా అసూయ ఇలాంటి చీడపురుగు లాంటిది. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చెదరు అని రాయబడిందండి. బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చెదరు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. యోసేపు మనకు తెలుసు కదా, అతని అన్నలు చెడుతనం కలిగినవాడు. యోసేపు దైవభక్తి కలిగినవాడు. దేవుడు ఆయన కళ్ళు ఇచ్చాడు, మీ అందరికీ తెలుసు. ఒక రోజున యోసేపు రాజు అయ్యాడు. ఆయన సోదరులందరూ ఆయన నమస్కారం చేస్తారని దేవుడు ముందు చూపించాడు. కానీ అన్నలు అతని మీద అసూయపడ్డారు. ఆయనకున్న యోగ్యతను బట్టి, తండ్రి ప్రేమించడాన్ని బట్టి, తండ్రి ఇచ్చిన విచిత్రమైన ఆ బట్టలను బట్టి, అంగీని బట్టి, అతనికి వచ్చినటువంటి స్వప్నాలను బట్టి ఏం చేశారండి? అసూయపడ్డారు. వినండి, యోసేపును చంపాలని ప్రయత్నం చేశారు. యోసేపుని కాస్తంతైన కనికరం లేకుండా అమ్మేశారు. చివరికి ఏం జరిగింది? యోసేపు కాళ్ళకి నమస్కారం చేసే పరిస్థితి వచ్చిందా లేదా? కాబట్టి అసూయతో ఉన్నవారు అలాగే ఉన్నారు. కానీ అసూయ చేత, అన్నల చేత బాధ పెట్టబడిన యోసేపు రాజు అయ్యాడండి. ఒక మాట చెప్పనా, నువ్వు ఎవ్వరి మీద అసూయ పడద్దు. అసూయ నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కానీ ఎవరైనా నీ మీద అసూయపడి
నిన్ను బాధ పెడితే నువ్వేమీ బాధపడొద్దు. చూడండి, అప్పుడప్పుడు ఆటోల మీద కనబడుద్ది, మీ ఏడిపే నా ఎదుగుదల అంటారు సరే. అన్నాలో అసూయే యోసేపుని రాజు చేసింది, తెలుసు కదండి. కాబట్టి ఒకవేళ ఎవరైనా నీ మీద అసూయపడి వారవలేనితనంగా వ్యవహరిస్తే నువ్వు బాధపడద్దు, కానీ నీలో అసూయ లేకుండా చూసుకోవాలి. సౌలు దావీదు మీద అసూయపడ్డాడు, చాలాసార్లు చెప్పాను మీకు. సౌలు ఏ తప్పు చేయని దావీదును చంపడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నా రాజరికం ఈయనకు వచ్చేద్దేమోనని, తన కొడుకు రావలసిన వారసత్వ రాజకీయం దావీదుకు వచ్చేస్తుందేమోనని చాలా అసూయతో చంపడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఏవాడండి, ఆయన అసూయ ఆయన్నే చంపింది. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో పేతురు గారు ఏమంటారు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కపటం, అసూయ, దూషణ ఇవన్నీ మీరు విసర్జించాలని చెప్తారండి. క్రొత్తగా జన్మించిన శిశువుల వంటి వారం కావాలని చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైనా మంచి వస్త్రాలు వేసుకుంటే అసూయపడ్డాం, ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే అసూయపడ్డాం, ఎవరైనా మంచి బండి కొనుక్కుంటే అసూయపడ్డాం, ఎవరైనా కొంచెం మనకంటే మంచిగా పాడితే, ఎవరైనా మెచ్చుకుంటే, బాగా ప్రార్థిస్తే, ఆత్మీయంగా బలపడతా ఉంటే వాళ్ళ మీద అసూయపడకూడదు, సంతోషించాలండి. దేవుడు మన సంఘంలో పాటలు పాడేవారు, ప్రార్థించేవారు, దీవెనకరమైన జీవితాలు జీవించేవారు ఉన్నారు అని మనం సంతోషించాలి. కానీ ఏ విషయము చేతనైనా అసూయ అనేది మనలో ఉండకూడదు. ఇలా చూడండి, అసూయ వల్లే చెప్పండి అనేక రకాలైన కలహాలు వస్తాయి. గ్రీకులో ఒక స్టోరీ ఉంది. ఒక ఆయన మంచి ఆటగాడు, అనేక క్రీడా రంగాల్లో ఆయన గెలిచి ఆ ఊరికి ఆ పట్టణానికి మంచి పేరు తెచ్చాడని ఆ పట్టణం వారు ఏం చేశారంటే ఆయన శిలాప్రతిమని పెట్టి అతన్ని గౌరవించారంట. అది తెలిసిన ఒక అతను, ఇతడు ఎందుకు ఎంత గొప్పోడు అవ్వాలి, అసలు ఇతను బొమ్మ ఎందుకు పెట్టారు అని చెప్పి ఒక సుత్తి శానం పట్టుకుని రాత్రి 10 అందరూ ఏం చేస్తారండి, పగలంతా కష్టపడి భోంచేసి విశ్రాంతి తీసుకుంటారు కదండి. ఆ టైంలో ఈ సుత్తి శానం పట్టుకుని అతని బొమ్మ ఉండకూడదు, అతన్ని అందరూ పొగడకూడదు అని అసూయతో ఆ సుత్తి శానం పెట్టి రోజు కొంచెం ఆ బొమ్మను వెనక భాగంలో పడగొట్టడం ప్రారంభించాడంట. ఇంకా కొంచెం కొడితే ఆ బొమ్మ పడిపోద్ది, అయిపోయింది వీటి పని అని చెప్పేసి అలా కొడుతూ ఆనందంలో అలా కొడుతుంటే అది వచ్చి తన మీద పడి తను చనిపోయాడంట. చూసారా, బుద్ధి లేని వాళ్ళు అసూయ చేత ఏమవుతారంట, చచ్చేదరని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అమ్మా, రాబందు చచ్చిపోయిన మనిషి కలేబారాన్ని తింటది, కానీ అసూయ బ్రతుకున్న మనిషి దేహాన్ని, కాలేయాన్ని, గుండెను, నరాలను పెరికి వేస్తుంది. ఆత్మీయ రోగాలలో భయంకరమైన రోగం ఏంటి అంటే అసూయ అండి. బైబిల్లో మనం చూస్తాం కదా, హేబేలు ఎంతో విశ్వాస వీరుడు. అతడు మంచి క్రియలు చేసినందుకు, దేవుడు మెచ్చుకున్నందుకు అన్నయ్యకి ఏమొచ్చింది, కోపం వచ్చింది. అసూయ చేత హేబేల్ని కయ్యూను చంపి శపించబడి దేశదిమ్మరయ్యాడండి. కాబట్టి వాక్యం వింటున్న వాళ్ళరా, ఇలా అసూయ గురించి చెప్పాలంటే బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి, మనకు సమయం లేదు గనుక అసూయ అనేది విశ్వాసులమైన మనలో ఏమాత్రం ఉండడానికి కుదరదు. ఇక మూడవదిగా హివ్వీయులు ఎవరికి సాదృశ్యం అని చెప్పాను, వ్యభిచారానికి, కామానికి సాదృశ్యం అని చెప్పాను. ఇలా చూడండి అమ్మా, ఇది చాలా ప్రమాదకరమైంది. బైబిల్ అంటుందండి, ప్రతి పాపం దేహానికి బయట జరుగుద్దంట, కానీ వ్యభిచారం కానీ జారత్వం కానీ అది దేహముతో జరుగుద్దంట. దేహం దేవుడు నివసించే దేవాలయం. దీన్ని వేశ్య యొక్క అవయవాలుగా మనం చేయకూడదు. ఎవడైనా దేహాన్ని పాడు చేస్తే, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడని వాక్యంలో రాయబడింది.
దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఏమంటారంటే, మనం దేవుని సంతోషపరిచేలాగా నడుచుకోవాలి. మన విషయంలో దేవుని చిత్తం ఏంటి అని చెప్తూ ఆయన 4వ వచనంలో చెప్తారు. ఏంటి? పరిశుద్ధత యందు ఘనత యందు తమ తమ ఘటములను కాపాడుకునుట ఎరిగియునుటయే దేవుని చిత్తం. జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. చాలామంది ఈరోజు యవనస్తులు, వివాహమైన వారు, వయసుతో తారతమ్యం లేకుండా ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా బహు విస్తారంగా పేట్రేగిపోతున్న పాపం ఏంటో తెలుసా? వ్యభిచార పాపం. ఆ రోజు సొదొమ గొమొర్రా అగ్నిగంధకాలతో నాశనమయ్యడానికి కారణం ఏంటి తెలుసా? వ్యభిచార పాపం. రేపు భవిష్యత్తులో ఆకాశములు రవులుకుని మిక్కుటమైన వేండ్రముతో పంచభూతములు లయమైపోయే రోజు రాబోతుంది. మొదటి సృష్టి నీటితో నాశనమైంది. ఇప్పుడు అలా కాదు, అగ్నికి ప్రపంచం సిద్ధమవుతుంది. ఒకవేళ ఈ పాపం మనలో ఉంటే ఆ భయంకరమైన అగ్నికి మనం నాశనం అవుతాం. ప్రకటన గ్రంథం చెప్తా ఉంది, వ్యభిచారులు అగ్నిగుండంలో వేయబడతారని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య తన అమూల్య రక్తంతో మనల్ని కడిగాడండి. ఈ పాపాన్ని మనం విడిచిపెట్టాలి, క్షమాపణ పొందాలి. మన దేహాన్ని ఎప్పటికీ పాపంలోకి వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. అదే దేవుని చిత్తం. సంసోను దేవుని వరాన్ని పుట్టాడు. సంసోను బలాఢ్యుడు. ఎంతమందిని చంపేశాడండి? పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఎంత బలాఢ్యుడు! రథాలను విసిరిపాడేసేవాళ్ళు. ఫిలిష్తీయుల గుండెల్లో భయం పుట్టించాడు. కానీ కామాన్ని జయించలేక తన ప్రాణాన్నే పోగొట్టుకున్న చరిత్ర వాక్యంలోంచి మనం ఎరుగుదాం. అదే యవనస్తుడు యోసేపు. పోతీఫర భార్య యొక్క ఆ కామ శ్రేష్టలను జయించాడండి. ఆ దేశానికి ఆయన రాజయ్యాడు. తన జనాంగాన్ని పోషించాడు. ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆహారాన్ని ఇచ్చాడండి. ప్రియులారా, బైబిల్లో మనం చదివితే ఇలాంటి పాపాన్ని జయించలేని భక్తులు ఎలాంటి శిక్షకు గురయ్యారో కూడా వాక్యంలో మనం చదువుతాం. మరి చాలా ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో మనం చూస్తే కామము అగ్ని అని రాయబడింది. నుప్పులు ఒళ్ళో వేసుకుంటే కాలకుండా ఉంటుందా? తన పొరుగువారి భార్యను కూడువాడు అట్టివాడు అని వాక్యం చెప్తా ఉంది. అదే అధ్యాయం 32వ వచనంలో ఉంది, జారత్వం చేసేవాడు బుద్ధిశూన్యుడు స్వనాశనాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇలా చూడండి, బైబిల్ మనం చదివితే ఇదే పాపములో ఉన్న అనేక మంది రక్షణ పొందారమ్మా. మీరు లోకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలని స్త్రీ పశ్చాత్తాపంతో యేసు కాళ్ళను కన్నీళ్లతో కడిగింది. ఆమె పరిశుద్ధురాలుగా తిరిగి వెళ్ళింది. సమరయ స్త్రీ తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మార్పు చెందింది. వీరందరూ కూడా భక్తురాండ్రయ్యారు. వారి పాప జీవితాలను విడిచిపెట్టారు. వాక్యం వింటున్న వాళ్ళరా, మనం దేహాన్ని ప్రభువుకి అప్పగిద్దాం. మన జీవిత కాలంలో ఈ పాపాన్ని జయించే శక్తి కోసం దేవుడిని అడుగుదాం. దీన్ని మన శరీర అవయవాల్లో చంపకపోతే ఏదో ఒక రోజున ఇది మన ఆత్మను చంపి దేవునికి దూరం చేసి అగ్నిగుండం పాలయ్యేలా చేస్తుందండి. ఇక మరొక పాపం పెరిజ్జీయులు. వీరు దేనికి సాదృశ్యం అంటే కోపానికి, ఆగ్రహానికి సాదృశ్యం. ప్రియులారా, కోపం ఎక్కువైతే అదే ఆగ్రహం. ఎవరి కోపం ఈ పాపాలు జాబితాలో ఫస్ట్ ప్లేస్ సంపాదించుకుంది. ఈ రోజున ప్రతి మనిషి కూడా కోపంతోనే ఉంటున్నాడు. కోపము దేవుని నీతిని నెరవేర్చదని పరిశుద్ధ లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మీరు చూస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని మీరు చదివితే రాజుగారికి అత్యాగ్రహం వచ్చిందంట. కలభావం చెప్పలేదని, కళ చెప్పలేదని,
దేశములో జ్ఞానులందరినీ చంపించేస్తున్నాడు. ఈయన కలగంటం ఏంటి, కల ఈయన మర్చిపోవడం ఏంటి, చెప్పలేదని కోపం రావడం ఏంటి, చంపించడం ఏంటో చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా షడ్రకు, మేషకు, అబేద్నగోల మీద అత్యాగ్రహంతో నిండుకుని అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడని రాయబడింది. చూడండి, చాలామంది ఈ రోజున కోపముతో నింపబడుతున్నారు. లూకా సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాల్లో యేసును చంపడానికండి వాళ్ళందరి కోపం వచ్చంట ఆ కొండపేట నుంచి క్రిందకు తోసి చంపేద్దామని కోపంతో ఉన్నారంట. ఈరోజు మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఏమనుకోద్దు కానీ, నా కోపం ఉందన్న వాళ్ళు చేయొద్దండి. చూడండి, మరి కోపాన్ని ఎంతకాలం ప్రభువులోకి వచ్చాను జయించకపోతే ఎలా అండి? ఓ రోజున ఒక క్రైస్తవ విశ్వాసి మందిరానికి వస్తూ ఉంది. ఎప్పుడు ఆమె చెప్తూ ఉండేవారంట, నా భర్త మారాలండి, ఆయన సన్నిధికి రావాలండి అని. ఓ రోజు పాస్టర్ గారు ఆయన కలుసుకుని, మీరు కూడా మందిరానికి రావచ్చు కదయ్యా అంటే, నేను క్రైస్తవ మతం అంటే నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నా భార్య అందులోకి వెళ్ళింది. క్రైస్తవ మతంలో ఆమె ఉంది. ఆమె ఎంత భయంకరమైన కోపిస్తుందంటే, ఇల్లు ఎప్పుడు కలహంతో నింపుద్ది, మనశ్శాంతిగా ఉండనివ్వదు, ఎప్పుడు కోపడద్దో ఎప్పుడు గొడవ పెడతో తెలియదు. కనుక ఆ మతం నాకు వద్దు, ఆ దేవుడు నాకు వద్దు అన్నాడంట. నిజంగా యేసయ్య ఎవరండి? కోపం వద్దని చెప్పాడు. ఆయన సాత్వికం కలిగిన దేవుడు. ఆయన యొద్దకు వచ్చి వారిని సాత్వికులుగా సిద్ధపరిచే దేవుడు. కానీ ఈమెలో కోపం ఉంది. అప్పుడు పాస్టర్ గారు ఈ సత్యాన్ని, ఆ విషయాన్ని తెలుసుకుని ఆమెకు వాక్యం చెప్పినప్పుడు ఆమె నిజంగా కోపాన్ని విడిచిపెట్టి మార్పు చెందిందంట. ఒకరోజు ఆ ఇంట్లో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక విలువైన గాజు పాత్ర ఆయన ఒక స్థలంలోంచి మరొక స్థలంలో పెడుతున్నప్పుడు చెయ్యి జారి పగిలిపోయిందంటండి. అది విదేశాల నుంచి ఒకరిచ్చిన గిఫ్ట్ అంటండి. ఇక చూడండి, ఆయన చెవులు రెండూ మూసుకున్నాడు. ఈరోజు నేను అయిపోయాను, ఈరోజు ఇంకా అయిపోయాను నేను, ఈరోజు ఏదైనా జరుగుద్ది మా ఇంట్లో అని ఉండగా భార్య వంటగదిలోంచి కాఫీ తీసుకొచ్చి, ఏవండి వస్తువులు అనగా పగులుతాయి, మీరు దాని గురించి ఏమీ ఆలోచించొద్దు, మీరు ఈ కాఫీ తాగండి, అవన్నీ నేను ఎత్తి బయట పారబోస్తానందంట. ఏంటి మార్పు అని ఆశ్చర్యపోయి తన భార్యతో కలిసి మందిరానికి వచ్చాడంట. దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్తుంది. ఇక 5వదిగా గిర్గాషీయులు, తిండిపోతనానికి సాదృశ్యం. ఏమంటే దేవుని పిల్లలకి తిండిపోతనం ఒక శత్రువు. తినాలి, తిండిపోతనం మంచిది కాదు. బైబిల్లో చాలా పోతులు ఉన్నాయి, మీకు తెలుసు కదా, తిండిపోతు, త్రాగుబోతు, తిట్టుబోతు, ఇలాంటి చాలా బోతులు ఉన్నాయి. అందులో ఒక బోతు ఏంటంటే తిండిబోతు. యేసు ప్రభు వారు రాకడకు ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే, 7 ఏళ్ల మహాశ్రమాలు తప్పించుకోవాలంటే ఒక హెచ్చరిక ఇచ్చారు. లూకా సువార్త 21:34 ఉంది, మీ హృదయములు తిండి వలన, మత్తు వలన, ఐకిక విచారాల వల్ల మందంగా ఉంటే ఒకవేళ రాకడ దినం మీరు మత్తుగా ఉండి ఎత్తబడలేరేమో. కాబట్టి దేవుని బిడ్డలకి ఒక శత్రువు ఏంటి అంటే తిండిపోతనం. సామెతలు 23:2 చెప్తా ఉంది, నువ్వు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. ఈరోజు అంటండి మనుషులకు వచ్చే ఎక్కువ జబ్బులు తిండి తక్కువై కాదంట, తిండి ఎక్కువై వస్తుందంట. ఒకప్పుడు ఉదయం తింటే రాత్రి దాకా తినేవాళ్ళు కాదు, ఉదయం తింటే మధ్యాహ్నం దాకా తినేవాళ్ళు కాదు. ఇప్పుడేం చేస్తున్నారు? టీ తాగుతున్నారు, టిఫిన్ చేస్తున్నారు, మళ్ళీ గంట ఆగి టీ తాగుతున్నారు, మధ్యలో ఏదో చిలకోటు కొడుతున్నారు, తింటానే ఉంటున్నారు. పిల్లలు చూడండి, ఇక వాళ్ళకి మిషన్ ఆడుతూనే ఉండాలి. చర్చిలోకి వచ్చినా ఆ లేస్ ప్యాకెట్, ఆ బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళ ముఖాన్ని కొడతారు. వాళ్ళ మిషన్లు ఆడతాయి. ఏమంటే 5-6 సంవత్సరాలకి 10 సంవత్సరాలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు ఏంటండి? కాబట్టి తిండిపోతనం కూడా శత్రువే. బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదు. ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటారు, వారి కడుపే వారికి దేవుడు అంట. వారికి దేవుడు యేసయ్య కాదు, కడుపే దేవుడు. పొట్ట పూజ అయ్యిందా అంటారు సరే, అలా వారి పొట్టే వారికి దేవుడు.
వారికి తిండే వారికి దేవుడు. ఇది ప్రమాదం అండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11, 12 వచనాల్లో కాపర్ల గురించి కూడా, మాలాంటి సేవకుల గురించి కూడా రాయబడింది. వారి కాపర్లంట తిండిపోతూ వాళ్ళంట, తినేసంట మందను వదిలేశారంట మత్తులో. అలా జరిగిందా అని మత్తులో మాట్లాడలేకపోతున్నారంటండి. చూసారా, దేవుని మందను కాయవలసిన వాళ్ళు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆహారం తీసుకుని బలాన్ని తెచ్చుకుని బలంగా పనిచేసేవాళ్ళు మత్తులైపోయారంట. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఆ ధనవంతుడు కూడా ఏమన్నాడు? తినుము. అంటే ఈ భూమి మీద ఉంది తింటాకేనా? కాబట్టి అమ్మా, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారని వాక్యం చెప్తా ఉంది. మితిమీరి తినడం పాపం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో ఈ పాపాన్ని మనం జయించాలండి. తిండిపోతానాన్ని జయించాలి. మీరు ఆమోసు గ్రంథంలో చదివితే నిశ్చింతగా ఉన్న వారికి శ్రమ అని ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1, 4, 6 వచనాల్లో రాయబడింది. కొంతమంది అంట దంతం మంచాల మీద పండుకొని మందలో శ్రేష్టమైన కొవ్విన వాటిని భుజిస్తా ద్రాక్షారసం తాగుతా దేవుణ్ణి విస్మరించారంట. ఏమనుకోవద్దు, తిండి ఎక్కువై నువ్వు ప్రార్థన మానేసేవేమో, తిండి ఎక్కువై నీవు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం విస్మరిస్తున్నావేమో. ఈ పాపాన్ని జయించుదుముగాక. మరి సమయం అయిపోయింది, ఏం చేయను? ఇంకా 2 విషయాలు ఉన్నాయి, పైన చెప్పేస్తానండి. అమోరీయులు అంటే అతిశయం, గర్వం. చాలాసార్లు చెప్పాను, గర్వం నాశనానికి ముందు నడుస్తుందంట. గర్వించే నెబుకద్నెజరు గడ్డి మేసాడండి. మనుషులకి స్వనీతి అనే గర్వం ఉంటుంది, మత గర్వం ఉంటుంది, ఉద్యోగ గర్వం ఉంటుంది, ధన గర్వం ఉంటుంది. ప్లేటో అనే ఒక సైంటిస్ట్ ఉంటే ఆయన స్నేహితుడు వచ్చి ఆయన మంచం ఎక్కి తొక్కుతూ నేను ప్లేటో గర్వాన్ని తొక్కేస్తానని అన్నాడంట. ప్లేటో అన్నాడంటండి, నా గర్వాన్ని మించిపోయింది నీ గర్వం అన్నాడంట. ఈరోజు వాళ్ళు గర్విష్ఠులు, వీళ్ళు గర్విష్ఠులు అంటూ ఉంటారు. నాకు గర్వం లేదనుకోవడమే పెద్ద గర్వం. అమ్మా, గోడ మీద పిల్లి లాంటిది. గర్వించిన లూసిఫర్ దేవదూత కిందకు పడిపోయి సాతానుగా మారిందమ్మా. పరలోకంలో మొట్టమొదటి పాపం గర్వం అండి. భూమి మీద మొట్టమొదటి పాపం సందేహం అండి. ఏ విషయంలో గర్వం ఉండకూడదు. దీనులుగా మనం తగ్గించుకోవాలి. మన ప్రభు ఎంత తగ్గించుకున్నారండి? 7 మెట్లు తగ్గిపోయాడు ఆయన. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది ఈ విషయం. కాబట్టి మనం గర్వాన్ని దేవుని కృపచేత జయించి దీనత్వాన్ని కలిగి ఉందాం. చివరగా యోబీసీలు, సోమరితనం. అమ్మ, విశ్వాసులకి, దేవుని పిల్లలకి ఇది భయంకరమైన శత్రు. వాక్య ధ్యానం చేయకుండా, ప్రార్థన చేయకుండా, సువార్తకు వెళ్ళకుండా, దేవుని నిమిత్తం అనేకులకు సాక్ష్యం చెప్పకుండా, సభల్లో పాల్గొకుండా, 40 దినాల కూడికల్లో పాల్గొకుండా చాలామంది ఈరోజు సోమరులుగా ఉంటున్నారేమో. బైబిల్ చెప్తా ఉంది, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. బద్ధకం, సోమరితనం దరిద్రాన్ని తెచ్చిపెడద్దంట. మీరు బైబిల్లో సామెతల గ్రంథంలో సోమరితనం గురించి చాలా బాగుంటుంది. సోమరు అంటే అందరూ పంట వేసినట్టు పంట వేయడంట. అందరూ బళ్ళలో బస్తాలు తెచ్చుకుంటుంటే నేను కూడా నా చేనుకి వెళ్ళి బస్తాలు తెచ్చుకుందాం అనుకుంటాడంట. అక్కడ గచ్చపొదలో ముళ్ళతొప్పలు ఉంటాయి. శరీర సంబంధమైన పోషణ కోసం కష్టపడాలి. అమ్మా, యుగ యుగాలు ప్రభుతో మనం ఉండి అక్కడ గొప్ప మహిమను సంపాదించుకోవాలంటే భక్తి చేయడానికి ఎంత కష్టపడాలి? అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి సోమరితనం గాఢ నిద్రలోకి తీసుకెళ్ళద్ది. సోమరి వెట్టి పనులు చేస్తాడని కూడా బైబిల్లో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం చురుగ్గా ఉందాం. ఈ భూలోకంలో శరీర పోషణ విషయంలో చురుగ్గా ఉందాం. ఎబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళైన ఉంది. దేవుని బిడ్డలు చురుగ్గా ఉండాలి. అమ్మ, మనందరం చురుగ్గా ఉండి సోమరితనమును జయించుదుముగాక. అయిపోయింది వాక్యం. మరి ఆ 7 జాతుల వాళ్ళని ఇశ్రాయేలు ఎలా వెళ్ళగొట్టారో, విశ్వాసులు పాడు చేసే ఈ 7 పాపాలని మనం వెళ్ళగొడదాం. అది మన వల్ల కాదు, మన బలం వల్ల సాధ్యం కాదు. దేవుణ్ణి అడగాలి, దేవుని శక్తిని మనం పొందుకోవాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి.
అప్పుడే వీటిని జయిద్దాం. ఆ జయించే శక్తి దేవుడు మన ఎల్లరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వెత్తబడిన వాక్యం మాలో ఫలింపచేసి 7 పాపాలను జయించే శక్తి దేవా మీరు మా అందరికీ అందించుమని యేసు నామమందు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.